కేంద్ర బడ్జెట్లో రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు మూలధనంపై పన్ను మినహాయింపు ఇవ్వటంపై అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేశారు. రోడ్లపైకొచ్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేశారు. భూములిచ్చిన తమకు ఈ విధంగా సాయం చేయటం ఎంతో ఆనందాన్నిచ్చింది అంటున్నారు రైతులు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే క్యాపిటల్ రీజియన్లో ఉన్నటువంటి రైతుల తరఫున క్యాపిటల్ గెయిన్ ఎగ్జంప్షన్ కావాలి ఫస్ట్ ట్రాన్సాక్షన్ అనేటువంటిది కోరటం జరిగింది. ఆ రోజు అరుణ్ జైట్లీ గారు కూడా రాజధాని వెలగపూడి వచ్చినప్పుడు వారు కూడా ఆ రోజు మాట ఇవ్వటం కూడా జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో కూడా క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జంప్షన్ ఇవ్వటం అనేటువంటిది అభినందనీయం. ల్యాండ్ పూలింగ్ రైతులు కూడా ఈరోజు ఒక పండుగ దినం. ఈరోజు మిఠాయిలు టపాసులు కూడా కాల్చుకుంటా ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో 1 by 1 అన్నీ అమలు జరుగుతూ ఉన్నాయి. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మినహాయించడంపై హర్షం వ్యక్తం చేశారు తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్. ఈ నిర్ణయం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. చాలా సంతోషం. కేంద్ర బడ్జెట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు అరుణ్ జైట్లీ గారు రైతులకి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ నుంచి మొదటిసారి ఎవరైతే తమ భూమిని తమకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్ని అమ్మాలనుకుంటే అమ్ముకున్నప్పుడు ట్యాక్స్ పరిధిలోకి రాకుండా ఉండేదానికి కేంద్ర బడ్జెట్లో మినహాయింపు ఇచ్చారు. ఇది ల్యాండ్ పూలింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి రైతులు కోరుకుంటున్నారు. ఈ కోరుకుంటున్న దాన్ని నెరవేర్చారు. దీనికి ముఖ్యమైన కారణం చంద్రబాబు నాయుడు గారు దీన్ని కంటిన్యూస్గా పర్సూ చేయడం, మా ఎంపీ గారు గల్లా జయదేవ్ గారు దీన్ని పార్లమెంట్లో 2-3 సార్లు ప్రస్తావించడం, కేంద్రంలో మరి అరుణ్ జైట్లీ గారు అక్టోబర్ 28న ఏదైతే ఇక్కడ గవర్నమెంట్ కాంప్లెక్స్ని ఫౌండేషన్ వేయడానికి వచ్చినప్పుడు రైతాంగం తరఫున నేను మా ఎంపీ గారు దీని మీద ఒక రిప్రజెంటేషన్ రాసి ఇవ్వడంతో ఈ కళ సాకారం అయింది. దీనివల్ల అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఒక పండగ వాతావరణంలో రైతులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు.